గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గైస్, ఈరోజు అప్డేట్ ఏంటంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి రేపైతే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి తాజాగా క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి రిజల్ట్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు అంటే తొలుత వచ్చేసి మార్కుల ప్రకటన ఇచ్చే దిశగా టీజీపీఎస్సీ ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ దానికి సంబంధించినటువంటి ఏవైతే అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించి రీకౌంటింగ్ అయితే చేయబోతున్నట్లు ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. అండ్ ఆ తర్వాత 1:2 నిష్పత్తిలో గ్రూప్ 1 జాబితా విడుదలయ్యే దిశగా టీజీపీఎస్సీ అడుగులు వేస్తుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో అభ్యర్థులు పొందినటువంటి ప్రాథమిక మార్కుల వివరాలు అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టుని సంబంధించి సోమవారం అయితే వెల్లడి కానున్నట్లు కూడా తెలుస్తుంది. తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటిస్తుందండి. ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ ముగిశాక 1:2 సంబంధించినటువంటి ఏదైతే జాబితా ఉందో దానికి సంబంధించినటువంటి తొలుత గ్రూప్ 1 ఆర్ పేపర్లో సాధించినటువంటి మార్కులను కలిపి మెరిట్ జాబితాలో సబ్జెక్టుల వారిగా సాధించినవి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరుస్తుందండి. అంటే మనకు కమిషన్ వచ్చేసి అయితే బయటికి అయితే ఇవ్వదు. మీ ఇండివిజువల్ లాగిన్స్లోనే మీ యొక్క మార్క్స్ లిస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ తుది మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే అభ్యర్థులు 15 రోజుల్లో ఒక్కో పేపరు ₹1000 చెల్లించి రీకౌంటింగ్ ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలా వచ్చిన దరఖాస్తులను మళ్ళీ పరిశీలించి ఆయా పేపర్లో మార్కులను మరోసారి గణించడం అయితే జరుగుతుంది. అండ్ లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల అంటే 1:2 రేషియో సికి సంబంధించినటువంటి జాబితాను అయితే టీజీపీఎస్సీ అయితే వెల్లడిస్తుంది. కాగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు 21,093 మంది అభ్యర్థులు హాజరు కాగా ఒక్కో పోస్టుకు దాదాపుగా 38 మంది పోటీ పడుతున్నట్లు కూడా అంటే 1:38 కింద ఉండడం అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కాకుండా రిజల్ట్ ఇవ్వద్దని కూడా మన మందకృష్ణ మాదిగ గారు అయితే సీఎం గారికి అయితే లేఖ రాయడం అయితే జరిగింది. బట్ ఇది అయితే ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనకైతే తెలియదు. ఎందుకంటే మనకు రిజల్ట్ వచ్చి ఆల్రెడీ కమిషన్ కూడా డిక్లేర్ చేసిందండి. దీనికి సంబంధించినటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే సోషల్ మీడియాలో కూడా కొన్ని మిస్లీడింగ్ అయితే చేస్తున్నారు చాలామంది క్యాండిడేట్స్ కూడా. బట్ మనకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి, మీరు ఏం టెన్షన్ పడకండి. టీజీపీఎస్సీ కమిషన్ చెప్పింది కాబట్టి అంటే అలా అని కాదు, కమిషన్ ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ డేట్స్లోనే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ రేపు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీకు ఫర్దర్గా మిమ్మల్ని మిస్లీడింగ్ చేయడానికి కూడా చాలామంది క్యాండిడేట్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ప్రిపరేషన్ కొనసాగించండి. అండ్ రిజల్ట్